నమస్తేనండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. ఈరోజు గంగోత్రి, యమునోత్రి, చార్ధామ్, కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీకి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడానికి ఇక్కడికొచ్చానండి. మరొకసారి అమ్మవారి అనుగ్రహం తీసుకోండి. ఒకసారి అమ్మవారిని నేను చూపెడుతున్నాను. ఒకసారి చూడండి. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే 2025 సంవత్సరం నుండి 2034 సంవత్సరం లోపు సుమారుగా నేను చెప్తున్నటువంటి 4 రాశులు అదృష్టవంతులు అవ్వబోతున్నారు. తులారాశిలో జన్మించిన వారు, వృషభ రాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో జన్మించిన వారు, సింహరాశిలో జన్మించినటువంటి వారు. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు. అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. నేను ముఖ్యంగా చెప్తున్నానండి. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, కష్టపడి పని చేయండి, మీకు విజయం తథ్యమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి పేరు బలాన్ని మినిమమ్ 2500 ఫ్రీక్వెన్సీ 360 డిగ్రీల్లో గనక ఉండగలిగితే మంచి మేలు జరుగుతుందండి. నేను పదే పదే చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మీ ప్రయత్నం చేయండి. 2034 లోపు సుమారుగా మినిమమ్ 100 కోట్లైనా సంపాదించే శక్తి అమ్మవారు మీకు అనుగ్రహం కల్పిస్తుంది. మరి అమ్మవారి అనుగ్రహం అనేది చాలా గొప్పదండి.